నమస్తే. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి 17 సీట్లు ఉన్నాయి తెలంగాణలో. ఆ 17 స్థానాలు ఎలాగైనా మనమే కైవసం చేసుకోవాలి. ఆ దిశగా అడుగులు వేయాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు కాంగ్రెస్ నాయకులు. ముఖ్యంగా గాంధీ భవన్‌లో తెలంగాణ కాంగ్రెస్‌కి సంబంధించినటువంటి నేతలు భేటీ అయ్యారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది. దీనికి ఢిల్లీ నుంచి ఏఐసీసీ పెద్దలొచ్చారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు, సీనియర్ నాయకులు తెలంగాణ నుంచి కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో 5 ప్రధాన అంశాల మీద చర్చించారు. 1, తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు. 2వది, ఏఐసీసీ నేతలకు ధన్యవాదాలు. 3వది, 6 గ్యారంటీల అమలుపై చర్చ. 4వది, లోక్సభ ఎన్నికల వ్యూహంపై చర్చ. 5వది, సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలి అనే దాని మీద ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి ఆయా నేతలు పడినటువంటి కష్టం కావచ్చు, శ్రమ కావచ్చు, మనకు తెలిసినటువంటి అంశమే. ముఖ్యంగా ఎలా అయినా సరే తెలంగాణలో కాంగ్రెస్ ఎక్కడో ఉంది. ఆ పార్టీని పైకి తీసుకురావటానికి ప్రతి ఒక్కరూ కృషి చేశారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అయితే దానికి ఇంకా ఎక్కువనే చెప్పాలి. ఇలాంటి సందర్భంలో పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రజాపాలన అందించాలి, ఇందిరమ్మ రాజ్యాన్ని తెలంగాణలో స్థాపించాలి అన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. అలాగే నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఈ అంశంలో 6 గ్యారంటీలు అమలుకు ఏ విధమైనటువంటి ప్రణాళికను సిద్ధం చేయాలి అనే దాని మీద, అలాగే ప్రధానంగా ఇంకొక విషయం, సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలి. ఎందుకనంటే ఇప్పటికే ఒక వార్త వైరల్ అవుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆయన కూడా తెలంగాణ నుంచి పోటీ చేయనున్నారు అనేది. ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే 17 నియోజకవర్గాలు ఉన్నాయి పార్లమెంటు తెలంగాణలో. చాలా సీరియస్గా తీసుకొని ఒక్కొక్కరికి ఒక్కో నియోజకవర్గం అప్పగించారు. అదే వారిదే ఆ బాధ్యత. అది కానీ చూస్తే మనకి సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరికి, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్కి 2 నియోజకవర్గాలు అప్పగించారు. చేవెళ్ళ, మహబూబ్ నగర్కు రేవంత్ రెడ్డి, అలాగే సికింద్రాబాద్, హైదరాబాద్ బట్టి విక్రమార్క, నాగర్ కర్నూలుకి జూపల్లి కృష్ణారావు, నల్గొండకి ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే వరంగల్కి కొండా సురేఖ, మహబూబాబాద్, ఖమ్మం పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అట్లానే ఆదిలాబాద్ సీతక్క, పెద్దపల్లి దుద్దిల్ల శ్రీధర్బాబు, కరీంనగర్ పొన్నం ప్రభాకర్, నిజామాబాద్ జీవన్ రెడ్డి, జహీరాబాద్ సుదర్శన్ రెడ్డి, మెదక్ దామోదర రాజా నరసింహ, మల్కాజ్గిరి తుమ్మల నాగేశ్వరరావు. ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం, ఎవరికైతే ఏ నియోజకవర్గాలు అప్పగించారో ఆ నియోజకవర్గాల్లో అభ్యర్థులు గెలిచే బాధ్యత కూడా వీరిదే. ఇదే నిర్ణయం తీసుకున్నారు సమావేశంలో. ఎందుకనంటే చాలా కీలకంగా తీసుకోవాలి. అసెంబ్లీ స్థానాలు మనం ఎక్కువగా ఊహించాం, కానీ ఊహించిన స్థాయిలో స్థానాలు రాలా. కాబట్టి పార్లమెంటు స్థానాలు 17 ఉన్నాయి. ఎలాగైనా మొత్తం స్థానాలు మనమే దక్కించుకోవాలి అన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. ఇలాంటి క్రమంలో అభ్యర్థుల ఎంపిక విషయంపై కూడా దాదాపు ఒక కసరత్తు అనేది జరిగింది. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఉంది. దానిలో భాగంగా ఈ అంశం కూడా తెర మీదకి రానుంది. ఇప్పటికే 2-3 రకాలుగా సామాజిక వర్గాల నేపథ్యంలో లిస్ట్ రెడీ చేశారు. దాన్ని పట్టుకొని ఢిల్లీ వెళ్తున్నారు. అట్లనే రాష్ట్ర మంత్రివర్గంలో ఇంకా 6గురిని మంత్రి పదవుల్లోకి తీసుకోవాలి. కార్పొరేషన్ల పదవులు, నామినేటెడ్ పోస్టులు ఇవన్నీ ఉన్నాయి. అన్నిటికంటే పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్. ఎందుకంటే జాతీయ రాజకీయాల్లో తెలంగాణ ప్రాతినిధ్యం ఎక్కువ ఉండాలి అనే దాని మీద ఫోకస్ పెట్టారు. ఇలాంటి సందర్భంలో సోనియా గాంధీ ప్రతిపాదన ఏదైతే ఉందో, అంటే తెలంగాణ నాయకులు ప్రతిపాదించారు ఒక అంశాన్ని, తెలంగాణలో పార్లమెంటు స్థానానికి ఏదో ఒక దాని నుంచి పోటీ చేయించాలి, మేడంను ఒప్పించాలి అని. ఆవిడ ఒప్పుకుంటారా ఒప్పుకోరా అనేది పక్కన పెడదాం, కానీ ఆ అంశం మీద కూడా చర్చ జరిగింది. చాలా కీలకమైనటువంటి అంశంగా మనం తీసుకోవాలి. ఒక పక్కన పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కువ స్థానాలని గెలుచుకోవాలి అని ఓటమి పొందినటువంటి బీఆర్ఎస్, భారతీయ జనతా పార్టీ తమ వ్యూహాలను ఇప్పటికే రెడీ చేశారు. ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి ఉత్సాహంతో, ఉత్తేజంతో మరింత ముందుకు వెళ్ళాలని
రేవంత్ రెడ్డి అండ్ టీం అలాగే అధిష్టానం కూడా భావిస్తుంది. మొత్తానికి చాలా కీలకంగా మారినటువంటి పరిణామం ఇది.